Hey guys, welcome back to my channel Dream Boys 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఖడ్గమాల స్తోత్రం గురించి అయితే చెప్పబోతున్నాను. సో అది పఠిస్తే మాత్రం చాలా అంటే చాలా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. అండ్ మనకు ఉన్న కష్టాలు అండ్ బాధలు భయాలు ఇవన్నీ తొలగిపోతాయి. సో దానివల్ల అది చదివితే ఏమవుతుంది, ఎంత శక్తివంతం అది అనేది పూర్తిగా ఈ షార్ట్లో అయితే చెప్తాను. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఈ షార్ట్ నచ్చినది కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఖడ్గమాల స్తోత్రం శ్రీ లలిత సహస్రనామానికి అంతర్గత భావంగా భావించబడుతుంది. సో దీనిని శ్రీ శ్రీ భట్టారకాది కాళికా ఉపాసకులు పఠించడం ప్రారంభించారు. ఖడ్గం అంటే ఒక ఖడ్గం, అది దైవరూప శక్తికి సంకేతం అయితే ఇస్తుంది. ఈ స్తోత్రం చదివితే అజ్ఞానంధకారం తొలగిపోతుంది. చాలా బాగా అయితే ఉంటాం మనము. నవరాత్రి రోజులో దీన్ని చదివితే శ్రీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఇది శక్తి సాధనలో అత్యున్నత స్థానం కలిగిన స్తోత్రం. సో ఖడ్గమాల అంటే ఖడ్గ రూపిణి అమ్మవారి ఆభరణములు అని భావం అయితే వస్తుంది. దీన్ని చదివితే మనసు శరీరం ఆత్మశుద్ధి చెందుతాయని అందరూ అయితే నమ్ముతారు. ఇది అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదించే శక్తి కలిగి ఉంటుంది. శక్తి తత్వానికి గ్రహించాలంటే ఖడ్గమాల పఠనం అవసరం. ఇది దేవి ఉపాసనలో సురక్షిత కవచం అని పిలువబడుతుంది. ఖడ్గమాలలో శ్రీచక్రంలోని దేవమూర్తులు ఒక్కొక్కరిని ధ్యానం చేస్తారు. దీనిని పఠించడం ద్వారా భక్తుడు శ్రీచక్రంలో ప్రవేశించినట్లుగా ఫలితం పొందుతాడు. నవరాత్రి రోజుల్లో పఠిస్తే దేవి అనుగ్రహం చాలా ఎక్కువ అయితే ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇది చదివినప్పుడు అంతా మనకి ఒక రకమైన డివోషనల్ ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ స్తోత్రం తంత్ర సాధనలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. భయాలు దోషాలు దుర్మార్గాలు తొలగిపోతాయి. సో శత్రు సంహారం కోసం దీనిని జపించడం ఉపయోగపడుతుంది. ఖడ్గమాల పఠనం మానసిక శక్తిని పెంచుతుంది. దీన్ని చదివితే ఆధ్యాత్మిక కవచం ఏర్పడుతుంది. సో ఖడ్గమాలలో 64 యోగినీలను పూజిస్తారు. దీన్ని పఠించడంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్య ఉద్యోగ వ్యాపార విజయాలు అయితే లభిస్తాయి. మనకి చాలా అంటే చాలా ఉన్నత శిఖరానికి అయితే ఎక్కే అవకాశం చాలా అయితే ఉంటుంది. ఇది దుర్మార్గాలను అణిచివేయగల శక్తి అయితే ఉంది. సో ఖడ్గమాల చదివితే గృహంలో శాంతి సౌభాగ్యం పెరుగుతుంది. సో ఇది మనకు చాలా అంటే మంచి తత్వాన్ని అయితే నేర్పించడం వివరించడం జరుగుతుంది. ఇంకా కావాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.